రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటలు, రంగురంగుల రంగవళ్లులు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలుచోట్ల ప్రజాప్రతినిధులు పతంగులు ఎగరేస్తూ సందడిగా గడిపారు. సంక్రాంతి పండుగ సకల భోగాలు తెచ్చే వేడుక. ఇంటి ముందు కల్లాపీ చల్లి రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలు పెట్టి చిన్నా పెద్ద సంబరపడే పర్వదినం. అబ్బురపరిచే హరిదాసుల ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకం. ఈ వేడుకలను పలుచోట్ల ముందస్తుగానే నిర్వహించి సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రౌనక్ ఎస్టేట్ లో హిందూ ముస్లిం సద్భావనకు ప్రతీకగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జైహో సంస్థ ఆధ్వర్యంలో ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని మతాల వారు కలిసి పండుగలు జరుపుకోవడమే దేశ ఐక్యతకు నిదర్శనమని 9వ నిజాం హిజ్ హైనస్ రౌనక్ యార్ ఖాన్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాలనీలోని మహిళలు, యువత పతంగులు ఎగరవేస్తూ సందడిగా గడిపారు. అంబర్పేట్లోని బతుకమ్మ కుంటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పతంగులు ఎగురవేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఖార్ఖానా మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రాంతంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. ముగ్గులు వేసి సందడి చేశారు. అనంతరం కోడిపుంజులను పట్టుకుని వాటిని ఆడిస్తూ పందాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీ ప్రాంగణం సంక్రాంతి సంబురాలతో కలకలలాడింది. చదువు, పరీక్షల ఒత్తిడి నుంచి కాస్త విరామమిచ్చేలా నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించేలా యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు తెలుగు రుచులతో కూడిన బంతి భోజనాలను ఆరగించారు. చిన్నప్పటి నుంచి సంక్రాంతి కజిన్స్తో చేసుకునే వాళ్ళం. ఊర్లో కోడి పందాలు అండ్ ముగ్గులు కాంపిటీషన్స్ మేమందరం కలిపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. పొద్దున్నే లేచి భోగి మంటలు అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్ సంక్రాంతి సంబరాలతో. సో ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీ సంక్రాంతి. విల్ జస్ట్ ప్రే టు ద గాడ్. మంచిగా పంట పండాలి, ఈ ఇయర్ మంచిగా మనకి ఉండాలి, క్రాప్స్ అవన్నీ ఏ సీజన్కి ఆ సీజన్స్ అన్నీ రావాలి. తెలుగు వాళ్ళనే కాదు, ఇక్కడ చాలా వేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నీ చూపించడానికి ట్రై చేశాము. దానికి మేము కైట్ ఎగరేయడము, పాటరీ, షుగర్ కేన్ జ్యూస్, ఎడ్ల బండి, ఇంకా మొత్తం ప్రాపర్ ఆంధ్ర మీల్స్లో ఆంధ్ర స్టైల్లో బంతి భోజనాలు పెట్టాము. ఒక కుటుంబం, ఇంకా ఫ్రెండ్స్ అని కూడా కాదు, ఫ్యాకల్టీ అని కాదు, ఒకసారి కలిసి మా ట్రెడిషన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఫుడ్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, కైట్లు ఎగరేయడము, ఇంకా ఎద్దుల బండి, ఇవన్నీ ఎంతో చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అది అన్నారు, కానీ సంక్రాంతి అంటే జస్ట్ నాట్ అ ఫెస్టివల్ అని నా ఫీలింగ్. అందరు కజిన్స్ ఊరు వెళ్ళిపోయి పొలాలకు వెళ్ళి అటు ఇటు తాత వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో సంతోషంగా ఉండడం ఇస్ సంక్రాంతి ఫర్ మీ. జయశంకర్ భూపాలపల్లిలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కైట్స్ ఫెస్టివల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయన్నారు. సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కాంక్షించారు.